ఇదేనండి నేషనల్ హైవే. ఇది సాయిరామ్ హోటల్ అండి. ఈ హోటల్ పక్కనే మనకి ఈస్ట్ బైపాస్ ఇలాగ పొలాల్లోంచి వచ్చి ఇలాగ ఈస్ట్ బైపాస్ వచ్చి మనకి ఇటు కలుస్తుందండి. ఆల్రెడీ సర్వే నెంబర్లు కూడా ఇచ్చారండి, ఏ పొలాల్లోంచి ల్యాండ్ సమీకరిస్తారనేది. ఇలా వచ్చి మనకి ఇక్కడ ఈస్ట్ బైపాస్ ఈ హైవేలో కలుస్తుందండి. వెస్ట్ బైపాస్ కొంచెం ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదండి, 300 మీటర్స్ ఆపోజిట్ రోడ్లో వెస్ట్ బైపాస్ అటు గొల్లపూడి దగ్గర నుంచి వెంకటాయపాలెం కృష్ణాయపాలెం నుంచి క్యాపిటల్ మధ్యలోంచి వచ్చి మనకి ఇక్కడ ఎదర కలుస్తుందండి కాజాలో. ఇదే హైవే కండి కలిసేది. ఇక్కడ నుంచి 300 మీటర్స్ అవతల వైపు అండి. ఇది ఈస్ట్ బైపాస్ వచ్చి ఇక్కడ కలుస్తుందండి ఈ ఏరియాలో. ఇప్పుడు మన ల్యాండ్ వచ్చేసరికి ఇప్పుడు అక్కడ రేకులు కట్టి ఉంది కదండి, రేకులతో వాల్ లాగా కట్టి ఉంది కదండి, అక్కడ విల్లా ప్రాజెక్ట్ అండి. 40 ఏకర్ విల్లా ప్రాజెక్ట్ అండి అది. అక్కడ విల్లా ప్రాజెక్ట్ అండి. ఇదండి మనం పొలానికి వెళ్ళే రోడ్డు. ఇలాగ ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుందండి. అక్కడ మన పొలం అండి. అక్కడికి వెళ్ళిన ఇందాక మనం రేకులు వేసి ఉన్నది చూసాం కదండి, అదేనండి రేకులు వేసి ఉన్నది విల్లా ప్రాజెక్ట్ అండి. 40 ఏకర్ విల్లా ప్రాజెక్ట్ అండి. ఆ వెనకాల కనిపించేది మనకి ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అండి. ఇదేనండి మనం పొలానికి వెళ్ళే దారి. ఇల్లు ఉన్నంత వరకు వీడియో లెంత్ ఉందండి, ఎందుకంటే నేను చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా కలిపి చూపిస్తున్నానండి. ఉత్తి అగ్రికల్చర్ ల్యాండ్ చూపించేసి ఇది ఇంత అని చెప్తే మీకు అర్థమవుదని చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్తో కలిపి ఇదండి. ఇది ఇంకో వెంచర్ అండి. మనకి పొలంలోకి దారేశారు కదండి, అది ఆల్రెడీ వెంచర్ వేసి ఆపారండి. ఇప్పుడు అది వెంచర్ వర్క్స్ మొదలైనయండి. ఇది లెఫ్ట్ సైడ్ అండి. రైట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చూస్తేనండి ఆల్రెడీ ఇక్కడ ఒక వెంచర్ వేసారండి. ఆ వాటర్ ట్యాంక్ ఉన్నది వెంచర్ అండి. అది 120 ఎకరాల వెంచర్ అండి. లహరి టౌన్షిప్ అండి, మీరు మ్యాప్లో చూసినా కనబడుతుంది. లహరి టౌన్షిప్ 2008లో వేసిన వెంచర్ అండి, కూడా అప్రూవల్. ఇప్పుడు ఇది చూస్తేనండి 8 ఏకర్స్ వెంచర్ అండి. ఇది 8 ఏకర్స్ వెంచర్ అండి. కొత్తగా వేసారండి. మొన్నటి వరకు 16,000 చెప్పారండి. ఇప్పుడు క్యాపిటల్ అయింది కాబట్టి ఇంకా రేటు పెంచే అవకాశం ఉందండి. ఇలాగా మనకి 2 కిలోమీటర్స్ మన ల్యాండ్కి 2 కిలోమీటర్స్ వరకు మనకు ఆల్రెడీ వెంచర్లు పడిపోయినాయండి. ఇంకా ముందు పడతాయి కూడానండి, అందులో డౌట్ లేదు. ఇది 60 అడుగుల డొంకండి. ఇలాగా హైవే తార్ రోడ్ అండి. ఇది మనకి పైనుంచి ఈస్ట్ బైపాస్ అనేది వెళ్తుందండి. మనకి ఈస్ట్ బైపాస్కి చాలా దగ్గర అండి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అలాగ ఉంటుందండి మనకి చైన్ వచ్చేసరికి. చూడండి ఇలాగా రోడ్లు బాగానే ఉంటాయి. అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఇదేనండి తలపోటు. రోడ్లు బాగుంటాయి. ఇప్పుడు ఈ వర్షాకాలం అదొకటి ఇబ్బంది. తర్వాత రేపు పంటలు వేస్తారండి. ఇవన్నీ ఈ పంటలు వేసిన తర్వాత కొలతలు కూడా చాలా కష్టం అండి. కొలతలు పంట పూర్తయిన తర్వాత కొలత వేసి రైతు అప్పు చెప్పాలండి మనకి. అప్పుడు మనం కొంత అమౌంట్ 2 లక్షలు 3 లక్షలు ఒక 5 లక్షలు ఆపుకుని కొలత వేసి మనకు అప్పు చెప్పినప్పుడు మనం డబ్బులు ఇవ్వాలండి. అలా ఉంటాయండి, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. లేదు మాకు ముందే కొలత వేసి అప్పు చెప్పాలంటే కొన్ని చేలు కొలత వేసేసి అప్పు చెప్తారండి మనకి. కానీ ఇలాంటి అగ్రికల్చర్ ల్యాండ్స్లో చాలా ఇబ్బందులు అండి. అదే మీరు అన్నట్టు చాలామంది ఏజెంట్లు ప్లాట్లు అవి చేస్తారండి బిజినెస్. అలా ప్లాట్లు బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే వెంచర్ వేసుకుంటాడు, వాడు అన్నీ డెవలప్ చేసేస్తాడు. వాడు వెంచరు పెద్ద కంపెనీ అయితే మార్కెట్ కూడా చేయవసరం లేదండి. డిమాండ్ ఉన్న ఏరియా అయితే జస్ట్ పలానా వెంచర్లో ప్లాట్ ఉందని చెప్తే సరిపోతుందండి. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ తిరగాలండి. ఎక్కడ ఏ రైతు అమ్ముతాడో తెలియదు, రైతుని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. వెంచర్ వాళ్ళని పట్టుకోవడం గూగుల్లో కొట్టే వచ్చండి. వెంచరు నెంబర్ దొరుకుతుంది, ఎంతకి ఇస్తారని అడిగితే పని అయిపోద్దండి. ఆ మీడియేటింగ్ చాలా ఈజీ అండి. కానీ ఇలా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇలాగ ట్రావెలింగ్ లాగ్ చేసినట్టు ఉంటుందండి. చాలా కష్టం అండి. ఇదిగోండి ఇలా బురదప్పుడు బండి రాదండి, ఇలా నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. ఇప్పుడు 1/2 కిలోమీటర్ దాకా మనం రాను పోను కిలోమీటర్ అయిపోతుందండి. ఒకవేళ బండి వచ్చి ఇరుక్కుపోతే అదో తలనొప్పి అండి.
సో ఇంత కష్టపడి చేస్తున్నానంటే మీరు ఇచ్చిన సపోర్ట్ అండి. అండ్ మీ నుంచి ఇంకా సపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తానండి. నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలండి. కొంచెం లైక్ కూడా చేయండి. వీడియో చూసిన వాళ్ళు మనకి వ్యూస్ పడుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి. కొంచెం సబ్స్క్రైబర్స్ అంటే కష్టం చూపిద్దామని ఈ వీడియో అచ్చంగా చేశానండి. ఎందుకంటే మీకు ఓన్లీ పొలం చూపించి నేను పెట్టి మీరు ఇది కాదులే అని నచ్చితే తీసుకోండి లేకపోతే లేదండి. బట్ ఏంటంటే మనం జెన్యూన్గా ఎఫర్ట్స్ పెట్టి చేసినప్పుడు ఒక మినిమమ్ ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. అలాగా కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే షేర్ చేయండి. మన దీంట్లో ఎక్కువ మంది నాకు కాల్స్ చేశారండి. 1 కోటి రూపాయల బడ్జెట్ వాళ్ళు ఉన్నారండి, 2 కోట్ల బడ్జెట్ వాళ్ళు ఉన్నారండి, అలాగే 50 లక్షల బడ్జెట్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఓన్లీ ఆప్షన్ అండి 50 లక్షల బడ్జెట్ వాళ్ళకి ఓన్లీ ప్లాట్ తీసుకోవడం ఒకటే ఆప్షన్ అండి. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ సహజంగా 10 సెంట్ 20 సెంట్ 30 సెంట్స్ ఉండవండి. అవి ఉంటే 1 ఏకరు 1/2 ఏకరు అలాగ ఉంటాయి. అది కూడా రేట్లు ఈరోజు ఒక్కొక్క ఎకరం 2 కోట్లు 3 కోట్లు ఉండిపోయింది. కాబట్టి 50 లక్షల వాళ్ళకి ప్లాట్ తీసుకోవడం ఒకటే ఆప్షన్ అండి. సో వాళ్ళ కోసమని వెతికి 2-3 రోజుల నుంచి వెతికి నేను పట్టుకొచ్చిన బిట్ అండి ఇది. 30 సెంట్లు అండి. ఓవరాల్గా 50 లక్షలు చెప్తున్నారండి మనకి. 30 సెంట్లు బిట్టు 50 లక్షలు అండి. మీ 50 లక్షల బడ్జెట్ వాళ్ళు మీరు దీన్ని అంటే ఇలాంటివి దొరకవండి. నేను మళ్ళీ రేపు వస్తుంది ఇలాంటిదని చెప్పలేను. మీకు ప్లాట్లు కావాలంటే పెడతాను. బట్ ఏంటంటే ఇది వర్షాకాలం ఇలా ఉంటుందండి, నల్లమట్టి కాబట్టి. నార్మల్గా రేపు మీరు చూసారు మనకి దారిలో 2-3 వెంచర్లు కనిపించినాయండి. ఇప్పుడు రేపు మాపు ఇక ఇలా వెంచర్లు పడిపోతాయండి మనకు కూడాను. అప్పుడు మీరు బెనిఫిట్ అవుతారండి. ఒక రైతు ఈరోజు హోల్డ్ చేసుకున్నందుకు, ఈ 5 సంవత్సరాలు హోల్డ్ చేసుకున్నందుకు రైతుకి రూపాయికి రూపాయి మిగిలిందండి. అమ్మేసుకున్న వాళ్ళకి అంతే లాస్ అయ్యారండి. బట్ హోల్డ్ చేసుకున్న వాళ్ళకి రూపాయి మిగిలిందండి. కానీ ఈ హై బడ్జెట్లో మీరు వెళ్ళి ప్లాట్ కొనటం కంటే ఇలాగ మన బడ్జెట్లో, ఇప్పుడు మన బడ్జెట్లో అగ్రికల్చర్ ల్యాండ్ లేదనే కదా మన బాధ. ఇప్పుడు ఉంది 30 సెంట్లు మొక్క 50 లక్షల బడ్జెట్ అండి. మీకు రాజధాని ఇదిగోండి, ఆ బిల్డింగ్ వెనకాలేనండి రాజధాని అంటే. ఇంక మరోటి ఏదో ఎక్కడో లేదు రాజధాని అనేది. ఆ బిల్డింగ్ల వెనకాల ఉన్నదే రాజధాని. మనం ఇంత దగ్గరలో ఉన్నాం. ఈ రోజు కాకపోతే రేపండి మనకి డెవలప్ అవుతుంది. ఒక 5 సంవత్సరాలు మనది కాదనుకుంటే మీ చుట్టూ వెంచర్లు ఉంటాయండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మనం ప్లాట్ కొనుక్కోవడానికి తిరిగే బదులు మనమే ఒక 4 ప్లాట్లు వచ్చినాయి అనుకుంటే సరిపోతుందండి. అదండి విషయం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేస్తానండి. ఇదేనండి ప్లాటు. ఇది మొత్తం 60 సెంట్లు అండి. అందులో సగం చేసి మనకి 30 సెంట్లు అమ్ముతున్నారండి. ఆ చివరిన గట్టు మనకి బార్డర్ అండి. ఇటువైపు బార్డర్ ఇదండి గట్టు, ఇటువైపు బార్డర్ ఇదండి గట్టు. ఇదండి మంచి బిట్ అండి. మంచి రెక్టాంగిల్ వస్తుంది మనకి షేపు. 30 సెంట్స్ అండి ల్యాండ్. ఇప్పుడు ఆ వెనకాల కనిపించేది తార్ రోడ్డేనండి. మనకి చిలువూరు నుంచి నంబూరు వెళ్ళే దారండి. ఈ రోడ్డు కూడా కాజా నుంచి నంబూరుకి వెళ్ళే దారండి. ఇప్పుడు అక్కడ ఆటో వెళ్తుంది కదండి, అదే తార్ రోడ్డు అండి. ఇందాక మనం చూసిన తార్ రోడ్డు. ఆ వెనకాల బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, అది తాడేపల్లి మిడ్ వ్యాలీ అండి. మిడ్ వ్యాలీ సిటీ, మంజీరా మోనార్క్ అంటారు కదండి, అవండి. ఇప్పుడు అక్కడ కనిపించేది ఐటీ కంపెనీస్ అండి, మంగళగిరి ఐటీ కంపెనీస్. ఈ పక్కన ఉండేది ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అండి. మనకి చివరిగా మన పొలం ఎదురుగా కనిపించేది రామకృష్ణ వెనుంజులా అండి. ఆ 2 టవర్స్ ఐటీ టవర్స్ అండి మనకి. ఇప్పుడు ఐటీ డెవలప్ చేసేది అక్కడే అండి. గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుంది ఆ టవర్స్ని. ఇదండి. మీరు ఎక్కడో లేరండి. పొలాలను చూసి ఎక్కడో దూరంగా ఉంది లొకేషన్ చూసి అనుకోవద్దు. రోడ్డు బాగాలేదు అనుకోవద్దు.
రోడ్డు రేపు పడుతుందండి. తార్ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయిందండి, లాస్ట్ గవర్నమెంట్లోనే శాంక్షన్ అయింది. ఎందుకంటే ఇది 2 ఊర్లను కలిపే రోడ్డు అండి, ఇది నెగ్లెక్ట్ చేయబడదు. బట్ ఏంటంటే ఒక 2-3 కిలోమీటర్లు పైనుంచి తిరిగి వెళ్తున్నారండి అందరూ. ఈసారి ఈ రోడ్డు పడిందంటే కనుక మీకు రూపాయికి రూపాయి కలిసిపోయినట్టేనండి, క్యాపిటల్తో సంబంధం లేదండి ఇది. అండ్ మన బడ్జెట్లో 30 సెంట్లు ల్యాండ్ అంటే మీకు ఈజీగా ఒక 4 బస్తాలు కౌలు వస్తుందండి. మీకు సంవత్సరం పాటు రైసు ప్యాడీ ఈల్డ్ వస్తుందండి కౌలు కింద. లేదు కాదు అంటే క్యాష్ ఇమ్మన్నా ఇస్తారు. మీరు కొన్న రోజు నుంచే మీకు దీని మీద ఇన్కమ్ స్టార్ట్ అవుతుందండి. ఇయర్లీ 4 బ్యాగ్స్ ఆఫ్ అంటే 50 కేజీస్ ఆఫ్ రైస్ ఇస్తున్నారండి. 4 బ్యాగ్స్ అండి, ఎకరానికి 12 బస్తాలండి. మనకు 4 బస్తాలు వస్తాయండి మన వాటా కింద. లేదు నాకు క్యాష్ కొట్టేయమంటే ఫోన్పే చేసేస్తారండి ఆ రోజు ఉన్న రేటు బట్టి. ఇక్కడ కౌలుకి ఇచ్చేది కానీ మనుషులకి వేరే మనుషులకు కౌలుకి ఇచ్చేది కానీ అన్నీ మేము చూసుకుంటాండి, ప్రాబ్లం ఏం లేదు మాకు. ఇక్కడ ఈ ఊళ్ళోనే పొలాలు ఉన్నాయండి, మీకేం ప్రాబ్లం లేదు, మీకేం భయపడాల్సిన పని లేదండి. మీరు పొలం తీసుకోండి, ఫెన్సింగ్ కావాలంటే ఫెన్సింగ్ వేయిస్తాము, మీకు సెక్యూర్డ్గా ఉంటుందండి. మీకు ఎప్పుడు కాల్ చేసి మా పొలం ఫోటో పెట్టమన్నా మీ పొలం ఫోటో పెడతామండి. మీకు కౌలుకి ఇచ్చే పర్సన్ రైతు నెంబర్ కూడా మీకు ఇస్తాము. మీ పొలానికి ఆయనే గార్డియన్ లాగా ఉంటాడు అండ్ మీ పొలం కౌలు చేసుకుంటారండి. ఎప్పుడు మీరు అతనితో మాట్లాడినా కానీ మీరు వచ్చినప్పుడు కొంచెం మంచి చెడ్డ చూడాలన్నా చూస్తారు. లేదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్ కాల్ చేయండి, మీ బడ్జెట్ చెప్పండి, మీ బడ్జెట్లోనే నేను చూస్తానండి. నేను చూసింది మీరు కొనాలని కాదండి, మీరు కొనాలనుకుంటుంది నేను చూసి పెడతానండి మీకు. ఇట్స్ ఏ పర్సనలైజ్డ్ అండ్ కస్టమ్ అండ్ టైలర్డ్ సర్వీస్ అండి ఇది. సో ప్లీజ్ రిమెంబర్ దట్, ప్లీజ్ కాల్ అస్, లేదంటే ఏదైనా టెక్స్ట్ చేయండి. పలానా బడ్జెట్లో నాకు పలానా చోట కావాలి అని మీరు నాకు టెక్స్ట్ చేస్తే నేను అది మీ నెంబర్ సేవ్ చేసుకొని మీకు ఆ బడ్జెట్లో ఉన్నవి డైరెక్ట్గా మీకు వాట్సాప్ చేసేస్తానండి. సో దట్ ఏంటంటే కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. మీరు అక్కడ ఎతికి మీరు ఒక మీడియేటర్ని కలిసినా కానీ అతను మీకు సంబంధం లేని బిట్లు కూడా చూపిస్తారండి. వాళ్ళ చేతిలో ఉన్న బిట్లన్నీ చూపిస్తారు మీకు, ఏదో ఒకటి కొంటారు కదండి. కానీ అలా కదండి, మీ బడ్జెట్ ఎంత, మీ లొకేషన్ ఏంటి, లొకేషన్ ప్రిఫరెన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం చేద్దామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ కాల్ us and text us, tell us your budget so that we can give you tailor made service అండి. అదండి 50 lakhs బడ్జెట్లోనండి. చాలామంది అడిగారు, దాదాపు 15-20 మంది కాల్ చేసి అడిగారండి 50 lakhs బడ్జెట్లో. మాది మిడిల్ క్లాస్ అండి, మేము కూడా రాజధానిలో మాకు ప్లాట్ ఉండాలని కలండి. హైదరాబాద్లో మిస్ అయ్యామండి, విజయవాడలో మిస్ అయ్యామండి. ఇప్పుడు ఏదో కొంచెం సంపాదించుకున్నామండి, ఈసారైనా నేను రాజధానిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానండి. నాకు 50 లక్షల బడ్జెట్ అండి, ఎక్కడ చూసినా గజం 40,000 50,000 అంటున్నారండి. ఎలాగండి ఇన్వెస్ట్ చేయగలనా లేదా ఏంటి సిచ్యువేషన్ అని అడిగిన వాళ్ళు ఉన్నారండి, బాధపడిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇంత ఎఫర్ట్స్ పెట్టి 2 days పట్టిందండి నాకు ఇలాంటి ప్లాట్ దొరకడానికి. బట్ స్పీడ్గా ఉండాలండి. 50 lakhs బడ్జెట్లో మనకు దొరకదండి, నాకైనా దొరకదండి. మళ్ళీ నేను 3 రోజులు కష్టపడి తిరిగినా కానీ దొరకదండి. అండ్ ఇట్స్ ఏ గ్రోత్ అండి. కంటి చూపులో మీకు బిల్డింగులు కనిపిస్తున్నాయండి, కంటి చూపులో బిల్డింగులు కనిపిస్తున్నాయి. రోడ్లు డెవలప్ అవ్వడానికి, వెంచర్లు మీ చుట్టూ రావడానికి టైం పట్టదండి. అండ్ ఇట్స్ ఏ కనెక్టివిటీ రోడ్ అండి. 2 ఊర్ల మధ్య కనెక్టివిటీ రోడ్ ఎప్పుడు రోడ్డు పడుతుందండి, ఈరోజు కాకపోతే రేపు రోడ్డు పడుతుంది. సో డోంట్ ఫర్గెట్ అండి, లైట్గా తీసుకోవద్దు, ఇది చాలా సీరియస్ విషయం. 30 సెంట్లు భూమి అనేది మీకు 50 లక్షలు అనేది దొరకడం మీరున్న గ్రామాల్లోనే చూడండి, మీరున్న గ్రామాల్లో కూడా దొరకట్లేదు. బట్ ఇది రాజధానికి అతి చేరువలోనండి, రాజధానికి అతి చేరువలో, గుర్తుంచుకోండి. మనం ఒక్క 1/2 కిలోమీటరేనండి మట్టి రోడ్డు, 1/2 కిలోమీటర్ నుంచి తార్ రోడ్డు అండి. ఇప్పుడు అక్కడ లారీ వెళ్తుంది చూసారండి, ఇప్పుడు అక్కడ లారీ వెళ్తుందండి, అది తార్ రోడ్డేనండి. మనకి ఎంత దూరంలో ఉండండి, మనకి 10 కిలోమీటర్లు, ఇటు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో తార్ రోడ్డు ఉంది, ఇటు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో తార్ రోడ్డు ఉందండి. సో ఎటు తిరిగినా మనకు చుట్టూ రోడ్డు ఉందండి, ఈ మధ్యలో ఒక రోడ్డు పడాలండి, అంతేనండి. 50 lakhs బడ్జెట్ అండి.
బేరాలు అయితే లేవండి, అది కూడా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఆల్రెడీ మనకి ఒక సర్వీస్, ఒక మంచి పని చేస్తున్నాడండి. మనకి 30 సెంట్స్ డివైడ్ చేసి ఇవ్వడమే మనకి ఇదండి. మనకి దొరకవండి ఇలాంటి. ఊళ్ళోనే ఎవరో ఒకరు తీసేసుకుంటారండి 50 లక్షలు అంటే. సో చూసుకొని మీరు తొందరపడి బార్గెనింగ్స్ అయితే లేవండి. ఎందుకంటే ఇప్పుడు మనం రావడం, భజన ఇవ్వడం, మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటామండి. అదేనండి 1 మంత్ టైం అండి. మనం మీకు లేదు కాదు ఇబ్బంది అవుతుందంటే ఇంకో 40 డేస్కి మాట్లాడదాం, లేదంటే 2 మంత్స్కి మాట్లాడదాం. అంతకు మించి అయితే ఛాన్స్ లేదండి. టైం 2 మంత్స్ మ్యాక్సిమం అండి, ఆర్ 40 డేస్ అండి. నో బార్గెనింగ్స్ అండి. 50 lakhs 30 cents అండి. ఇది ఒక 1/2 కిలోమీటర్ అండి మనకి తార్ రోడ్డు 1/2 కిలోమీటరు. ఇప్పుడు మనకు అది వైట్ అండ్ రెడ్ కలర్లో గోడౌన్లో కనిపిస్తుంది కదండి, అది కోకోకోలా ఫ్యాక్టరీ అండి. పెదొడ్లపూడి కోకోకోలా ఫ్యాక్టరీ అండి. మొత్తం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ మొత్తం ఇక్కడే జరుగుతుందండి కోకోకోలా కంపెనీకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఫర్ దిస్ లాంగ్ వీడియో. ప్లీజ్ కాంటాక్ట్ us if you are interested అండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.